ఖమ్మం జిల్లా సొత్తపల్లి నియోజకవర్గం పెనుపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో మండల అధ్యక్షులు పంది వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర గారు, పెనుపల్లి మండల పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా TV6 ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. మొన్న 17వ తారీఖు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా పెనుపల్లి మండలంలో మొత్తం 33 గ్రామ పంచాయతీలు. 33 గ్రామ పంచాయతీల్లో కోర్టు స్టే కారణంగా గౌరవం ఆగిపోయింది. 32 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా 2 పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి. అది ఒకటి గంగదేవపాడు, 2 పాత అగ్రహారం. 30 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరిగినాయి. 30 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 21 స్థానాలకు గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ వచ్చేసి 9 స్థానాలని కైవసం చేసుకోవడం జరిగింది. అది కూడా మా కాంగ్రెస్ అభ్యర్థులు రెబల్స్గా ఉండి వాళ్ళ సపోర్ట్ చేయటం వల్లే గెలిచిందని భావిస్తాను. లేకపోతే అసలు బీఆర్ఎస్ అనేది లేదు. కాకపోతే కొంచెం ఆ కాంగ్రెస్ రెబల్స్ ఉండటం వల్లే ఆ 9 కోల్పోయామని నేను భావిస్తాను. ఇప్పుడు వీటి ప్రభావం రేపు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్ మీద ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం విజయాన్ని సాధించామో రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీల్లో కూడా కాంగ్రెస్దే ఆహ్వానం. పెనుపల్లి మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఖచ్చితంగా కాంగ్రెస్కి. ఎందుకంటే అది ఇంకా మాకు ఎక్కువ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇది మామూలుగా ఈ గుర్తులు అనేవి వేరే గుర్తులు, అది ఖచ్చితంగా పార్టీ సింబల్ కాబట్టి ఖచ్చితంగా పార్టీ సింబల్ విజయానికి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తాం. మన ఎమ్మెల్యే గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయితే అక్కడ గ్రామం అభివృద్ధి చెందుతుంది. సరే, చాలామంది ఏదో ప్రభుత్వం నుంచి వచ్చాయని మాకు అంటున్నారులే, కానీ అది కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నీటి సరఫరాకి, అదేవిధంగా వీధి దీపాలు, లేకపోతే ట్రాక్టర్ కిస్తీలు, ట్రాక్టర్ మెయింటెనెన్స్కే సరిపోతాయి. ఏదన్నా గ్రామానికి ఎక్కువ సీసీ రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు కానివ్వండి, లేకపోతే ఇంధనం మిల్లు కానివ్వండి, అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిందంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సిఫార్సు ఉండాల్సిందే. అది వాళ్ళు మేమేదో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని బెదిరిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. మేము ఏం చెప్పినామంటే గ్రామం అభివృద్ధి చెందాలంటే మీరందరూ కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోమని చెప్పాము తప్ప దాన్ని మిత్రపక్షాల వాళ్ళు వేరేగా అర్థాలు తీసి ఎమ్మెల్యే గారు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు అట్లా మాట్లాడతారు, ఇది మాత్రం పద్ధతి కాదు. మేము అన్నది ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్పట్లేదు, అది ఏ ప్రభుత్వం అయినా సరే పైన ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో సర్పంచ్ కూడా అదే అభ్యర్థి అయితే ఆ గ్రామం అభివృద్ధి చెందిద్దని నా అభిప్రాయం. ఇప్పటివరకు మనకు పెనుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర గారు ఈ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 21 స్థానాల్లో ఒక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ ఫలితాలు రేపు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెసే విజయవేరి ముగుస్తుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. జయ శ్రీనివాస్, TV6 24/7 న్యూస్, సత్తుపల్లి నుండి.